హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి నిశాంత్ వల్స్. పౌర్ణమి రోజు ఉదయాన్నే సముద్రంకి, చెరువుకి, కాలువలకి వెళ్ళి, నదులకి వెళ్ళి స్నానం చేయలేని వాళ్ళు ఇంటి దగ్గరే మనమైతే స్నానం చేసి ఇలా అయితే చేసుకోవచ్చండి. తులసమ్మ దగ్గర బయట పెట్టుకుని ఒక పళ్ళెం తీసుకుని, పళ్ళెం నిండుగా నీళ్లు తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసుకోండి. పువ్వులు వేసుకుని అది మనం గంగాజలంగా భావించి ఒక అరటి టప్ప కానీ లేకపోతే కొబ్బరి చిప్ప, అరటి టెప్పలు దొరకని పరిస్థితుల్లో మనం కొబ్బరి చిప్పనైనా తీసుకుని దాంట్లో ఒత్తులు మనం ఎన్ని ఒత్తులైతే 15 రోజులు కాబట్టి 15 ఒత్తులు చేసి పెట్టుకుని 5 చొప్పున చేసి పెట్టుకోండి. తర్వాత రెడీగా పెట్టుకునేవన్నీ తర్వాత వినాయకుడిని అయితే మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుడికి అయితే పూజ చేస్తాం కాబట్టి పసుపుతో వినాయకుడిని చేసి వినాయకుడిని పూజించి సలివిడి వడపప్పు, పచ్చి సలివిడి వడపప్పు నైవేద్యంగా పెట్టుకుని మనం అయితే చేయాలండి. ఇంకా అరటి డొప్పలోని ఒత్తులు కొంచెం అటు ఇటు పసుపు, కుంకుమ వేసుకోండి. అలాగే వినాయకునికి తాంబూలం కూడా ఇవ్వండి. తాంబూలం మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి తాంబూలం వినాయకునికి. తర్వాత ఒత్తులనైతే మనం వెలిగించుకుని ఇలా మెల్లగా పెట్టుకోండి వాటర్లోకి. ఎందుకంటే వాటర్ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అటు ఇటు పిండి వేయండి. నేను పిండి వేయడం మర్చిపోయాను. బియ్య పిండి ఉంటుంది కదా, వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.